వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం పుప్పాలగూడలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు పుప్పాలగూడలో చూసుకున్నట్లయితే కనుక రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది అంటే మనకి మెయిన్ వచ్చేసి ఐటీ పక్కనే కాబట్టి, సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూసుకున్నట్లయితే కనుక పుప్పాల గురించి ఏం చెప్తారు? పుప్పాలు కూడా ఆల్రెడీ రేంజ్లో ఉంది, ఒక టాప్ రేంజ్లో ఉంది. ఇప్పుడు నాకు తెలిసి గవర్నమెంట్ దాన్ని స్టడీ చేసి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ కూడా, కోకాపేట ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెంది ఇప్పుడు పుప్పాలగూడకి 450 acres ల్యాండ్ని కేటాయించడం అయింది. 450 acres జనరల్గా ఒక ఇప్పుడు SEZ అంటాం, స్పెషల్ ఎకనామిక్ జోన్, లేదా ఐటీ కారిడార్, ఇండస్ట్రీ కారిడార్ అంటాం. అలా కాకుండా ఇందులో రెసిడెన్షియల్ ఎక్కువ ఉంటాయి. ఒక 225 acres వరకు రెసిడెన్షియల్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్, IAS రెసిడెన్షియల్ వచ్చి సగం కమర్షియల్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఎప్పుడైనా గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ డిక్లేర్ చేసిందంటే ఆ ప్రాజెక్ట్ చుట్టూ 5-10 కిలోమీటర్లు స్ట్రెచ్ అయిపోతుంది. ఒకప్పుడు శంషాబాద్లో ఏముంది ఎవరికి తెలియదు. 25 సంవత్సరాల క్రితం శంషాబాద్ ఎక్కడ అని. పోచారం ఎవరికి తెలుసు, కోకాపేట ఎవరికి తెలుసు, ఆ కుక్కడపల్లి ఎవరికైనా తెలుసా, దమ్మాయి కూడా ఎవరికైనా తెలుసు. దమ్మాయి కూడా పెద్ద సిటీ అయిపోయింది. రియల్ ఎస్టేట్ ఒకసారి అడుగు పెట్టారంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు అది ఎక్కడికో అంచెలుగా వెళ్ళిపోతుంది. మన చేతికి అందనంత దూరంగా వెళ్ళిపోతుంది. ఊహించిన ప్రైస్ కూడా అది ఎక్కడికో ఆ ప్రైస్ 10,000 నుంచి ₹1 కోటి, ₹1,00,000 టచ్ అయిపోతుంది. పుప్పాలగూడ అనేది అప్కమింగ్ ఏరియా, వెస్ట్ సైడ్ వస్తుంది. అండ్ ఆల్రెడీ మంచి ఫామ్లో ఉంది. దానికి ఒక ఊపిచ్చారు, దానికి ఒక ప్రమోషన్ ఇచ్చినట్టు. ఈ 450 acres అంటే పెద్ద ప్రాజెక్ట్. అది 450 acres మొత్తం ఇండస్ట్రీస్, IAS ఆఫీసర్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్, టాప్ స్టార్స్ అందరూ అక్కడ ఉంటారు. లేటెస్ట్ టెక్నాలజీలో కట్టుకుంటారు. ఇప్పుడున్న రేట్ ఏదైతే ఆ రేటు డెఫినెట్గా ఇంక్రీజ్ 30-40-50% పెరిగిపోతుంది. నెక్స్ట్ రానున్న ఒకసారి డిక్లేర్ చేశారు కాబట్టి స్టార్ట్ అయింది అనుకోండి, యాక్టివ్ గ్రౌండ్ వరకు తవ్వడం స్టార్ట్ అయితే రేట్లు ఎక్కడం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 2 ఫ్లోర్ పెడితే అక్కడ 200 పెడతాయి, ఇక్కడ 3 ఫ్లోర్ పెడితే 300 పెడతాయి, ఇంకా అట్లా 30 ఫ్లోర్ పెడితే 3,000 పెరిగిపోతుంది. సో ఈ రోజు ఏదైతే 3,000, 4,000, 5,000 ఉందో అది 10,000 అవుతుంది డెఫినెట్గా. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రీ వచ్చింది అనుకోండి, ఇండస్ట్రీ ఫండింగ్ FDI వస్తుంది, ఫారిన్ కంపెనీస్ ఫండింగ్ వచ్చాక ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ వచ్చాక ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వచ్చాక కొన్ని పవర్ పెడుతుంది, కొన్ని డబ్బులు సంపాదిస్తే కొనుక్కుంటారు కదా. సార్, ఈ 450 ఎకరాల్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి? మెయిన్లీ అంటే మేజర్లీ 50% రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. హై రైజ్ టవర్స్ కానీ, మంచి కమర్షియల్ వచ్చేసరికి ఇండస్ట్రీ కారిడార్, ఎస్పెషల్లీ ఎక్కువ అక్కడ సాఫ్ట్వేర్ నడుస్తుంది కాబట్టి ఎక్కువ సాఫ్ట్వేర్, ITS, IT పార్క్స్, SEZs అంటే కొన్ని మామూలు ఇండస్ట్రీ కూడా రావచ్చు. అంటే వాళ్ళకి అంత కేటగరైజేషన్ ఇవ్వలేదు. కేటగరైజేషన్ ఇస్తే మాత్రం తెలిసిపోతుంది ఏంటంటే ఇందులో ఏమొస్తుంది. ఏదొచ్చినా ఇండస్ట్రీ అంటే వస్తే ఎంప్లాయ్మెంట్ కొన్ని వేల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే 4 సస్టైనబిలిటీ ఇంకేం పెరగలేదు. CM ఆల్మోస్ట్ 4-5 నెలలు అయింది చెప్పి, ఇంకా స్టార్ట్ అవుతుంది. డిస్కషన్ ఉంది, ప్లానింగ్ స్టేజ్. ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, శ్రీశైలం అవి ఒకప్పుడు పెరిగింది కానీ తర్వాత డిస్టర్బ్ అయిన తర్వాత తగ్గింది. ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జో దిక్తా హై ఓ బిక్తా హై, అది లేకపోతే కాదు. సో కనిపించకపోతే ఎవడు నమ్మడు. నువ్వు ఎన్ని చెప్పినా పెద్ద తోపని నువ్వు చెప్పుకుంటే ఎవడు నమ్మడు. నీ గురించి 3rd person చెప్తే నమ్ముతావు. నీ గురించి నువ్వు డబ్బా వేసుకుంటే, నా గురించి మార్కెట్లో 1,500 వీడియోలు ఉన్నాయి. మన ఛానల్లోనే 100 దాటిపోయి ఉంటాయి నాకు తెలుసు, 100-150 ఉన్నాయి. అవును, చాలా సుమన్ టీవీ, ఈటీవీ, చాలా మేజర్ ఛానల్స్, NTV అన్నింటిలో కూడా మాట్లాడతాం. సో ఏమవుతుందంటే మన గురించి 10 మంది మాట్లాడుకుంటే మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్లో మేనిఫెస్టోలో చాలా పాయింట్స్ పెడతాం. ఎలక్షన్ ముందు చేయడానికి ట్రై చేస్తారు, కొన్ని చేస్తారు, కొన్ని ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారు దానికి అనేకమైన రీజన్. బేసికల్లీ తెలంగాణలో డబ్బులు లేవు, ఆంధ్రాలో ఇంకా డబ్బులు లేవు. తెలంగాణకి 7 లక్షల కోట్లు అప్పు ఉంది. ఆ ఇంట్రెస్ట్ కట్టని వాళ్ళు అప్పు చేసే పరిస్థితి ఉంది మనకి. లాస్ట్ టైం సీఎం అవగానే రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు, 40,000 కోట్లు ఎంతో తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా కొన్ని వేల కోట్లు ఫిగర్ రాలేదు, ఎన్నో వేల కోట్లు జపాన్ నుండి సైన్ చేసుకొచ్చారు. అన్నీ డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. ఒక్కసారి డాక్యుమెంట్ ఫారిన్ కంపెనీస్ డబ్బులు ఇచ్చాడు, అన్ని జాగ్రత్తలు చూసుకుంటాడు. ఏదైనా డిఫాల్ట్ చేసి జుత్తు పట్టుకుని వసూలు చేసే కెపాసిటీ టర్మ్స్ అన్నీ ఉంటాయి. నేను ఒకసారి ఆస్ట్రేలియన్ కంపెనీకి లీజ్ అగ్రిమెంట్ చేశాను. నీకు తెలిసి రెంటల్ అగ్రిమెంట్ ఎన్ని పేజీలు ఉంటుంది నీకు తెలిసి? మన ఇండియాలో 2, 3, 4 పేజెస్ ఉంటాయి. అక్కడ 80 పేజీలు ఉంది. అచ్చా సైన్ చేయాల్సిన 75 సంవత్సరాలు ముసలావిడ నేను సైన్ చేయడానికి ఇవ్వను అన్నది. అది కంపెనీ లీజు. సో నేను అనేది డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టర్మ్స్ పెట్టుకోలేదు. దాని తర్వాత ఫండ్స్ రిలీజ్ అవ్వాలి, క్యాబినెట్ ఆమోదించాలి, టెండర్స్ కాల్ ఫర్ చేయాలి, టెండర్స్ కాల్ ఫర్ చేసి టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ వాల్యుయేట్ చేయాలి. చేసిన తర్వాత L1, L2, L3 పెట్టుకోవాలి. అది ఇచ్చిన తర్వాత టెండర్స్ ఇవ్వాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, వర్క్ స్టార్ట్ అవ్వాలి, ప్రోగ్రెస్ చెక్ చేయాలి,
కంప్లీట్ పేమెంట్ అవ్వాలి, కంప్లీట్ హ్యాండ్ ఓవర్. సో ఇదంతా ఒక చైన్ సర్కిల్. ఇవాళ అనుకుంటే మీరు అనుకుంటే అయ్యేది కదా, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ పుప్పలగూడలో ఇంత మంచి ప్రాజెక్టులు వచ్చిన తర్వాత పుప్పలగూడ చుట్టూ కూడా ప్రైజెస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి బెల్లం చుట్టూ ఈగలు వస్తాయి కదా, వస్తారా? బెల్లం అది బెల్లం అక్కడ పెట్టేశారు వాళ్ళు, గవర్నమెంట్ పెట్టలేదు కానీ పెడదామని డిసైడ్ అయ్యారు. సో ప్రస్తుతం అంటే ఏ విధంగా ఉన్నాయి ప్రైజెస్, ఇప్పుడు తీసుకుందాం అనుకునే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? అంటే హై రైజ్లో అనేసరికి ఒక రేట్ ఉంటుందండి, స్టాండ్ అలోన్ బిల్డింగ్ కొద్ది తక్కువ ఉంటుంది, విల్లాస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. జనరల్గా అక్కడ నాకు తెలిసి 6-7 వేలు అయితే నడుస్తుంది మినిమం. అదే విల్లాకి వెళ్తే 8-9 వేలు నడుస్తుంది, 10,000 దాకా. సో డిపెండ్స్ అపాన్ వాట్ ఫెసిలిటీ ఈస్ గివింగ్, వాట్ ఎమ్యూనిటీస్ ఈస్ గివింగ్, వాట్ పార్క్స్ ఈస్ గివింగ్, ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఆ లొకేషన్లో ఏమున్నాయి, లొకేషన్ చుట్టూ ఏమున్నాయి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్ ఇంతవరకు ఏమైనాయి, ఫ్యూచర్లో ఏం రావచ్చు, వాటి మీద క్యాలిక్యులేట్ అయి ఉంటుంది. బట్ ఏదేమైనాడికి ఒక మంచి రేట్ అయితే ఫిక్స్ 6-7 వేలు తక్కువ నీకు దొరుకుతుంది. ఎందుకంటే లేటెస్ట్ వచ్చాయి, మంచి టెక్నాలజీతో వస్తున్నాయి, మంచి ఫెసిలిటీస్తో వస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఎవరు ప్రోడక్ట్ని చూడట్లేదు, సర్వీస్ని చూస్తున్నారు. ప్రోడక్ట్ అనేది తెలిసిపోయింది. ఒకప్పుడు మీరు తీసుకుంటే అంబాసిడర్ కారు ఉండేది, 40 years అంబాసిడర్, ఫియట్, 2 కార్లు. ఆ 2 కార్లు ఒక 40-30 సంవత్సరాలు వేరే ఏ కార్లు రాలే. వీడు R&D చేయలే, టెక్నాలజీ డెవలప్ చేయలే. ఒక్కసారి మారుతి వచ్చిన తర్వాత అందరు రెక్కలు ఇరిగిపోయి, మారుతి వచ్చాక 90% షేర్ క్యాప్చర్ చేశాడు. అప్పట్లోనే తెలిసి 35,000-40,000కి వచ్చేది కారు, ఇప్పుడు 4-5 లక్షలు ఉంటుంది. సో అప్పుడు మార్కెట్ మొత్తం క్రాష్ చేసి 90% ఎక్కడ 10 వెహికల్ 9 వెహికల్ మారుతి వెహికల్స్ ఉండేవి, అది ఉండేది. తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ మొదలుపెట్టి R&D మొదలుపెట్టి రీసెర్చ్ చేసి BMW, మెర్సిడీస్ ఇవన్నీ బయట ఉన్నా ఇండియాలో ఇప్పుడు అన్నీ ఆడి, వోక్స్ వ్యాగన్ ఇవన్నీ కార్లు వచ్చాయి. రోజు కూడా డిజైన్ వస్తుంది, ప్రతి కంపెనీకి రోజు కూడా 100 మారుతిలో 100 డిజైన్లు, హోండా సిటీ ఇవన్నీ కూడా ఎవ్రీడే కారు, ఎవ్రీ మంత్ డిజైన్ రిలీజ్ అవుతూనే ఉంది. సో ఓవరాల్ ఆప్షన్స్ ఉన్నాయి జనాలకి, ఒకప్పుడు ఆప్షన్స్ ఉండేవి కదా. రియల్ ఎస్టేట్లో కూడా ఏమైందంటే ఒకప్పుడు బిల్డర్ కట్టిందే మనం కొనేవాళ్ళం. అవును, మనకు ఆప్షన్ లేదు, వాస్తు బాగుందా లేదా, కలర్ బాగుందా లేదా, లొకేషన్ బాగుందా, ఎందుకంటే అంతమంది బిల్డర్స్ లేకుండే. ఇప్పుడు 1000 మంది బిల్డర్స్ ఉన్నారు హైదరాబాద్లోనే, ఫర్గెట్ అబౌట్ తెలంగాణ. అవును. సో బిల్డర్స్ ఒకప్పుడు వాని కట్టుకొని, ఇప్పుడు ఏంటంటే బిల్డర్స్ నీకేం కావాలి, కస్టమర్కి మార్కెట్లో ఏం కావాలి అనేది తెలుసుకొని కస్టమర్కి అనుకూలంగా డిజైన్ చేస్తున్నారు. ప్రైసింగ్ అడావిడిగా లాగా పెంచడానికి లేదు, ఎందుకంటే కాంపిటీషన్, నువ్వు పెంచితే పక్కన తగ్గిస్తాడు. ఇవన్నీ కూడా పారామీటర్ చూసుకుంటే ఒకటేంటంటే మిడిల్ క్లాస్ కూడా ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ORR, RRR మధ్య RRR ఎగ్జిక్యూట్ అయితే మాత్రం చాలా ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్ వచ్చినప్పుడు రేట్స్ కొద్దిగా రీజనబుల్గా ఉంటాయి. ఆ రేట్స్ ఎప్పుడైతే కొద్దిగా కన్సిస్టెంట్గా ఉంటాయో మధ్యతరగతులు కొనుక్కునే అవకాశం ఉంటాయి. ఎప్పుడైనా డిమాండ్ ఆఫ్ కస్టమర్స్ ఎక్కువ ఉండి ల్యాండ్ తక్కువ ఉంటే ఏమవుతుంది, రేట్ పెరుగుతుంది. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేట్ తగ్గుతుంది. అర్థమవుతుందా? ఇదంతా వయసు వరుస అంటారు, అంటే ప్రో అండ్ కాను. పెరిగితే ఒకలా ఉంటే తగ్గితే ఒకలా ఉంటాయి. ఇప్పుడు బంగారం రేట్లు చూడు, 1,00,000 దాటిపోయింది, 1,03,000 అంత 1,04,000 ఎవరు ఊహించారా? 1,05,000 1,00,000 దాటింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 98కి వచ్చింది, మనం 95కి వెళ్ళింది. సో ఎక్కడుండేది? ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ కూడా ఇలానే ఉండబోతుందా? రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అండి, రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు, అందులో ఉన్నది. అంటే ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఎప్పుడు జీరో అయిన దాఖలాలు, ఎప్పుడైనా జీరో అయిన దాఖలాలు ఉంటే చెప్పు నాకు. లేదు. జూబిలీస్ లేఅవుట్ వేసినప్పుడు 40-50 సంవత్సరాల క్రితం ₹5 ఉండేది గజం, 4-5 ఇప్పుడు అంతే 4 లక్షలు అయింది. రూపాయి 1,00,000 అయిందంటే ఎన్నిసార్లు 1,00,000 రెట్లు పెరిగింది. గోల్డ్లో పెరిగిందా, స్టాక్లో పెరిగిందా, మ్యూచువల్ ఫండ్స్లో పెరిగిందా, గోల్డ్ బాండ్స్లో పెరిగిందా, NPS ఇందులో పెరగదు. దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఆల్వేస్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.